మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో డబ్బు సంపాదించాలనే సంకల్పం మీలో బలంగా ఉంటే ఖచ్చితంగా నిజమవుతుంది, ప్రయత్నించండి అనే విషయంలో ఈ యొక్క సందేశం ఉంటుంది. మిత్రులారా, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మిత్రులారా, ఈరోజు మీతో ఒక పెద్ద నిజం చెప్పబోతున్నాను. చాలా అద్భుతమైన విషయం మీతో షేర్ చేయబోతున్నాను. మిత్రులారా, డబ్బు సంపాదించాలనే సంకల్పం నీలో బలంగా ఉంటే ఖచ్చితంగా అది నిజమవుతుంది, ప్రయత్నించు, నిజమవుతుంది అని చెప్పబోతున్నాను. మిత్రులారా, అదే దాంట్లో ఈ యొక్క సందేశం ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. ఓకే, మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలిగే శక్తి ఈ వీడియోలో ఆ మాటల్లో ఉంటుంది. మిత్రులారా, డబ్బు అనేది ప్రయత్నం కోరుతుంది మిత్రులారా, భయం కాదండి. ఎస్ మిత్రులారా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను మిత్రులారా, డబ్బు అనేది ప్రయత్నాన్ని మాత్రమే కోరుతుంది, భయాన్ని కాదు మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. మనలో చాలామంది డబ్బు గురించి ఆలోచించినప్పుడు ముందుగా భయపడతారు. ఎలా భయపడతారంటే, డబ్బు నాకు రాదేమో, డబ్బు నేను సంపాదించలేనేమో, డబ్బు సంపాదించడం నా వల్ల కాదేమో, నేను సాధారణ మనిషిని అని ఎప్పుడు భయపడుతూ ఉంటారు. కానీ మిత్రులారా, ఎప్పుడు మీరు భయపడే వారిని కాదండి, సంకల్పం ఉన్నవారిని మాత్రం విశ్వం ఆశీర్వదిస్తుంది, వారికి మాత్రమే డబ్బు ఇస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీరు ధనవంతులు కావాలి అంటే ఖచ్చితంగా మీ సంకల్పం బలంగా ఉంటే దాని గురించి చర్య చేయండి. మీకు చాలా వీడియోల్లో చెప్పాను, మెడిటేషన్ చేయండి. ఓకే, డబ్బు గురించి పాజిటివ్గా థింక్ చేయండి. మీ దగ్గర లేకపోయినా నా దగ్గర డబ్బు ఉంది అని పాజిటివ్గా నమ్మండి. మిమ్మల్ని పాజిటివ్గా ఎవరైతే నమ్ముతూ విశ్వం మీద కృతజ్ఞత చూపిస్తారో, ఆ భగవంతుడి మీద నమ్మకాన్ని ఏర్పరచుకుంటారో వాళ్ళ దగ్గరికే వస్తుందండి మిత్రులారా, మీరు చూడండి, ఈ ప్రపంచంలో ధనవంతులైన వాళ్ళు పుట్టుకతోటే ధనవంతులు కాలేరండి. చాలామంది కష్టపడి వాళ్ళ యొక్క ఆలోచన విధానం చేంజ్ చేసుకొని వాళ్ళు పనులు చేస్తూ ఆచరణలో పెడుతూ ముందుకు వెళ్ళారు మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా మీ యొక్క సంకల్పం బలంగా ఉంటే ఇప్పుడు మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని అలాగే చేస్తూ మీరు ఇట్లా పాజిటివ్గా థింక్ చేయండి. ప్రతిరోజు మీరు ఇలాంటి ఈ వీడియోలో మీరు చెప్తున్న అఫర్మేషన్ చేయండి. ఇదే ఛానల్లో చాలా వీడియోలు పెట్టాను, డబ్బుల గురించి ఎలా సంపాదించాలి, ఎలా ఆలోచించాలని చాలా వీడియోలు ఇందులో ఉన్నాయి. అలాగే మెడిటేషన్ చేయండి. మనీ మెడిటేషన్ కూడా ఈ ఛానల్లో ఉంది మిత్రులారా, మీరు వెతకండి, దొరుకుతుంది. అలాగే మిత్రులారా, మీ యొక్క సంకల్పం అంటే మాట కాదండి. మీ యొక్క సంకల్పం అంటే మాట కాదు మిత్రులారా, మీ నిర్ణయాన్ని గుర్తుంచుకోండి. మీ సంకల్ప బలం అంటే అది ఒక మాట కాదండి, అది ఒక నిర్ణయం. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, నేను ఒకరోజు సంపాదిస్తా అన్నది మాట, నేను ఒకరోజు సంపాదిస్తాను అన్నది మాట, ఎలా అయినా సంపాదిస్తా అన్నది సంకల్పం మిత్రులారా. నేను ఎలా అయినా డబ్బు సంపాదిస్తాను, డబ్బు సంపాదించే శక్తి సామర్థ్యం నాలో ఉన్నాయి మీరు ఎప్పుడైతే బలంగా నమ్ముతారో అది మీ సంకల్పంగా మారుతుంది మిత్రులారా. మీ యొక్క కోరిక ఎప్పుడైతే సంకల్పంగా మారుతుందో, సంకల్పం ఉన్న వ్యక్తి ఇలా అంటాడు, నేను తప్పక ఎదుగుతాను, నేను నేర్చుకుంటాను, నేను మారుతాను, నాకు రావాల్సిన డబ్బు నాకు వచ్చి తీరాలి కూడా అని అలాంటి గొప్ప సంకల్పాన్ని పూనుతాడు మిత్రులారా. మీరు కూడా అలాగే సంకల్పాన్ని తీసుకోండి, సంకల్పం చేయండి. ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారని నమ్మండి మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, విశ్వం కూడా మీ వైపే ఎప్పుడైతే మీ యొక్క కోరిక బలంగా ఉంటుందో అప్పుడే విశ్వం మీ వైపు ఆకర్షితమవుతుందని గుర్తుపెట్టుకోండి. మీ యొక్క కోరిక నిజం చేస్తుంది మిత్రులారా. ప్రయత్నం అంటే పెద్ద పనులు కాదండి, ప్రయత్నం అంటే పెద్ద పనులు కాదు మై డిఫెన్స్. చిన్న స్టెప్సే పెద్దగా చేయడం అంటే కంటిన్యూగా చేయడం, అవి పెద్ద లక్ష్యంగా ఏర్పరచుకోవడం మిత్రులారా. మీ యొక్క కళలు నెరవేర్చుకోవడానికి చిన్నగా చేస్తూ పెద్ద స్టెప్స్గా మారడానికి ప్రయత్నం చేయండి. అవి మీ జీవితంలో ఉపయోగపడేలా తీర్చిదిద్దుకోండి మిత్రులారా. మీరు దాన్ని చేరడానికి కావాల్సింది చిన్న ప్రయత్నాలే. మీకు ఎంత పెద్ద లక్ష్యం ఉన్నా, ఎంత పెద్ద కోరిక ఉన్నా దానికి చేరడానికి మీరు ముందుగా ఏదైతే కావాలి అనుకుంటున్నారో దానిని ఆచరణలో పెట్టండి. మీరు చిన్నగా ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా మిత్రులారా మీకు అది వచ్చి తీరుతుంది. ఆ చిన్న ప్రయత్నాలు ఎలా ఉండాలి అంటే, రోజు 1 గంట మీ యొక్క స్కిల్స్ నేర్చుకోండి. దేని మీదనైనా ఒక స్కిల్ నేర్చుకోవడం కోసం 1 గంట సేపు టైం కేటాయించండి మిత్రులారా. మీరు ఒక చిన్న సైడ్ జాబ్ మొదలుపెట్టండి. డబ్బులు కావాలంటే ఒకటే దాని మీద ఆధారపడకండి మిత్రులారా. మీరు ధనవంతులు కావాలంటే ఉద్యోగం చేస్తే ఒకే ఉద్యోగం మీద ఆధారపడకండి. చిన్నదో పెద్దదో ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టండి. లేదా మీరు ఒక వ్యాపారం పెట్టుకుంటే దానికి తోడుగా ఇంకా అదనంగా డబ్బులు వచ్చేలా ఇంకో చిన్న వ్యాపారం స్టార్ట్ చేయండి మిత్రులారా. ఆర్థిక శాస్త్రం అర్థం చేసుకోవడం అనేది కొత్త అవకాశాలను చూడడం లాంటిదని గుర్తుపెట్టుకోండి. ఇవి మీరు చేసే చిన్న ప్రయత్నాల ద్వారా మీ యొక్క భవిష్యత్తు మారుతుందని గుర్తుపెట్టుకోండి. మీ భవిష్యత్తు సంపదకు పునాది అవుతుందని గుర్తించండి మిత్రులారా. మీరు విశ్వానికి ఎప్పుడైతే ఒక నియమం ఉంది అని గ్రహిస్తారో, మీ యొక్క శక్తి, మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క చర్యలు ఒక దిశలో క్రమంగా జరుగుతున్నాయంటే ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికను నెరవేర్చడానికి మీ విశ్వం మీ వైపు ప్రయాణిస్తుందని గుర్తించండి మిత్రులారా. అలా ప్రయాణించాలంటే ఖచ్చితంగా మీ ఆలోచనలో
ధనం ఉండాలి, ఎప్పుడు కూడా నేను ధనవంతుని అనే ఒక ఆలోచన మీలో ఉండాలి. దానికోసం మీరు చర్య చేయాలి. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే ప్రయత్నం చేశారో, చర్య చేశారో, మీ ఆలోచన విధానం సరిగా ఉందో అప్పుడు ఖచ్చితంగా మిత్రులారా మీ సంకల్పం నెరవేరుతుందని గుర్తుపెట్టుకోండి. మీ సంకల్పం నెరవేరుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. డబ్బు మీ వద్దకు రావడం తప్పదనే మాట మీరు నమ్మండి. ఎప్పుడైతే మీ యొక్క చర్య, మీ యొక్క ఆలోచన, మీ యొక్క సంకల్పం బలంగా ఉన్నాయి అని అంటే, ఇందులో కనుక మీరు విజయం సాధిస్తే డబ్బు మీ వద్ద రావడం తప్పదనే మాటను గుర్తించండి. డబ్బు వెనుకల మీరు పడడం కాదు మిత్రులారా, డబ్బు మీ వెనుకల రావడానికి ప్రణాళికలు రూపొందించుకోండి. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, నువ్వు ప్రారంభించాల్సింది ఈరోజే, రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను కాకుండా, నేను డబ్బు అఫర్మేషన్ చేస్తాను, రేపు చేస్తాను, నేను డబ్బు మెడిటేషన్ చేస్తాను, రేపు చేస్తాను, అలాంటి ఆలోచన రానివ్వకండి మిత్రులారా. మీరు డబ్బు అఫర్మేషన్ చేయాలంటే ఈ రోజు నుండే మొదలుపెట్టండి. మీరు డబ్బు మెడిటేషన్ చేయాలంటే ఈ రోజు నుంచే మొదలుపెట్టండి మిత్రులారా. మీరు ఏ పని చేసినా 41 డేస్ కంటిన్యూగా చేస్తే మీరు అందులో మాస్టర్ అవుతారని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే 41 డేస్ చేసి మీరు మాస్టర్ అవుతారో దాన్ని అలాగే కంటిన్యూషన్ చేస్తే 90 డేస్లో మీరు నైపుణ్యత పొందుతారు. 180 డేస్లో మీరు అనుకున్నది సాధిస్తారని మిత్రులారా గుర్తుపెట్టుకోండి. అంటే టోటల్గా మీకు 6 నెలల కాలంలో మీరు అనుకున్నది సాధించే శక్తి మీలో ఉంది. ఆ విశ్వం మీకు ఇస్తుంది. మీరు ప్రయత్నిస్తే అది సాధ్యమవుతుందని నమ్మండి మిత్రులారా. నిజంగా మీ యొక్క సంకల్పం బలంగా ఉందా లేదా అని మీరు నిర్ణయం తీసుకోండి. ఒకసారి ఆలోచించండి, మీకు మీరే సమాధానం చెప్పుకోండి. మీ గుండె మీద చేసుకుని నిజంగా మీ సంకల్పం బలంగా ఉందా లేదా, మీ యొక్క కోరికకు మీరు తీసుకున్న నిర్ణయానికి ముందుకు వెళ్ళడానికి మీరు ఆచరణలో పెడుతున్నారా లేదా, మీరు ఎలాంటి జీవితం జీవించాలనుకుంటున్నారు, మీరు ఎలాంటి జీవితం కావాలి అనుకుంటున్నారు, ఒకసారి మీకు మీరే విజువలైజేషన్ చేసుకోండి మిత్రులారా. మీకు మీరే సమాధానం చెప్పుకోండి మిత్రులారా. డబ్బు సంపాదించాలనే సంకల్పం మీలో బలంగా ఉంటే మీరు ప్రయత్నించండి. మీకు నిజం అవ్వకుండా విశ్వం ఉండదండి. అది మీకు నిజం చేయకుండా విశ్వం ఎప్పుడు కూడా అడ్డుకట్ట వేయదని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. అది ఎందుకు అడ్డుకట్ట వేయదంటే, ఎప్పుడైతే మీ మీద మీకు నమ్మకం ఉందో, మీరు నమ్మకం పెట్టుకున్నారో, ఆ నమ్మకం కోసం చర్య చేస్తున్నారో ఖచ్చితంగా విశ్వం మిమ్మల్ని ఆశీర్వదిస్తుందండి. అందుకోసమని మీ యొక్క మనసు, మీరు చేసే ఆలోచన బాగుండాలి, పాజిటివ్గా థింక్ చేయాలంటే దాని మీద స్కిల్స్ నేర్చుకోండి. వాటిని ఎలా ఆచరణలో పెట్టాలి అని వాటి మీద స్కిల్స్ నేర్చుకోండి మిత్రులారా. ఆ స్కిల్స్ నేర్చుకోవడానికి మీ ప్రయాణం పెట్టండి. ఆ స్కిల్స్ నేర్చుకోవడానికి మీ ప్రయాణం మొదలు పెట్టండి మిత్రులారా. డబ్బు ఖచ్చితంగా మీకు వచ్చి తీరుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. డబ్బు సంపాదించాలని మీలో బలమైన సంకల్పం ఉంటే ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేస్తే అది నిజమవుతుందని నమ్మండి. అవును మిత్రులారా, డబ్బు సంపాదించాలనే సంకల్పం మీలో బలంగా ఉంటే కనుక అది నిజమవుతుంది మిత్రులారా. మీరు చాలా అద్భుతమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటున్నాను మిత్రులారా. మీరు డబ్బు రావాలి అంటే మీ యొక్క ఎఫర్ట్ మీద, మీ యొక్క నమ్మకం మీద, మీ యొక్క బిలీఫ్ మీద ఆధారపడుతుందని గుర్తించండి. మీ సంకల్పం బలంగా ఉంటే, ముందుగా మీలో సంకల్పం బలంగా ఉండాలి. మీరు ఏమని అవ్వాలనుకుంటున్నారు చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. మీ సంకల్పంలో డబ్బు మాత్రమే కావాలా లేదా ఇంకా ఏమవ్వాలనుకుంటున్నారు, దాన్ని సాధించడానికి మీరు ఎంత డబ్బు కావాలి, మీరు అనుకున్నది ఏంటి, దానికి ఎంత డబ్బు కావాలి అని మీరు అనుకుంటున్నారు. ఎగ్జాంపుల్, మీరు మీ కుటుంబాన్ని పోషించాలనుకుంటున్నారు అనుకోండి, మంచిగా చూసుకోవాలనుకుంటున్నారు అనుకోండి. అప్పుడు మీ కుటుంబం ఎంతమంది ఉన్నారు, ఎంత డబ్బు కావాలి, ఎంత డబ్బు ఉంటే మీ కుటుంబాన్ని మీరు సంతోషంగా చూసుకోగలుగుతారు అనే మీ యొక్క సంకల్పం, మీ యొక్క కోరిక, డిజైర్ ఎంత బలంగా ఉంటే మీరు దాన్ని సాధిస్తారని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. దాన్ని సాధించాలంటే మీలో పట్టుదల చాలా దృఢంగా ఉండాలండి. సాధించాలని పట్టుదల చాలా దృఢంగా ఉండాలా. మై డియర్ ఫ్రెండ్స్, డబ్బు సంపాదించాలనే ఆలోచన మీకు కలగడం ఒక అడుగు అయితే, దాన్ని బలంగా నిలబెట్టుకోవాలని నిర్ణయించుకోవడం అనేది మొదటి విజయాన్ని గుర్తుంచుకోండి మిత్రులారా. నాకు డబ్బు కావాలి అనే ఆలోచన సరిపోదండి, నేను ఖచ్చితంగా 10 లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తాను అనే దృఢమైన నిశ్చయమైన సంకల్పం మీరు పూనాలండి. దానికోసం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా నిజమవుతుంది మిత్రులారా. మనకు చాలా పెద్దలు చెప్తూ ఉంటారు, ప్రయత్నం చేసి ఓడిపోగానే ప్రయత్నం చేయడంలో ఓడిపోకు అంటారు. మీరు ప్రయత్నం చేయడం ద్వారా ఒకటి, మీరు అనుకున్నది వస్తే మీ సంకల్పం నెరవేరుతుంది, రాకపోతే మీకు ఒక అనుభవం వస్తుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఎప్పుడైతే మీరు పాజిటివ్గా థింక్ చేస్తూ మీ యొక్క సంకల్పం కోసం మీరు పనిచేస్తున్నారో ఖచ్చితంగా మీకు విశ్వం ఆశీర్వదించి మీరు అనుకున్నది ఇచ్చి తీరుతుంది మిత్రులారా. మీ సంకల్ప బలం ఉన్నాక ఇంకా ఏం చేయాల్సింది ఏంటంటే ప్రయత్నం చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. మీ సంకల్పం బలంగా ఉంటే మీరు చేయాల్సింది ఒకటే ప్రయత్నం అండి. చాలామందికి గొప్ప ఆలోచనలు ఉంటాయి, కానీ వాటిని ఆచరణలో పెట్టడానికి
చాలామంది భయపడుతూ ఉంటారు మిత్రులారా. మీరు అలాంటి భయాన్ని పెట్టుకోకండి. నిజమవుతుందని మీరు అనుకున్నది నిజం అవుతుంది అని నమ్ముతూ ప్రయత్నం చేయండి మిత్రులారా. నేను చేయగలనా అనే అనుమానం మీకు రానివ్వకండి. నేను చేయగలనా అనే అనుమానం మనల్ని వెనక్కి లాగుతుంది. అలాంటి అనుమానం మీలో రానివ్వకండి మిత్రులారా. వైఫల్యం అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. కొత్త దారిలో నడవకుండా ఆ భయం మనల్ని ఆపుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. రిస్క్ చేయడమే జీవితం. రిస్క్ చేయకపోతే మీరు ఏమీ చేయాలని గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మిత్రులారా. మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారండి. మెట్లు దిగి మీరు బయటకు వెళ్ళాలి. కానీ మీరు మెట్లు దిగేటప్పుడు కాలు స్లిప్ అవుతుందేమో, నేను పడిపోతానేమో అని మీరు అనుకొని భయపడితే మీరు మెట్లు దిగగలుగుతారా? బయటకు వెళ్ళగలుగుతారా? మిత్రులారా, మీకు ఒక వెహికల్ ఉంది. ఆ వెహికల్ మీద వెళ్తున్నారు, బయట మార్కెట్లో వెళ్తున్నారు. బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా కూడా నేను సేఫ్గా వెళ్ళి సేఫ్గానే వస్తాను అని అనుకుంటారు. కానీ ఎవరైనా నాకు యాక్సిడెంట్ అవుతుంది, నాకు ఇబ్బంది అవుతుంది, నా ప్రయాణంలో అనివార్యం కనిపిస్తుంది అని చెప్పి అనుకుని బయలుదేరుతారు మిత్రులారా. చేరారు కదా, అట్లా బయలుదేరారు కదా. అలాగే మిత్రులారా, మీరు కూడా ధనవంతులు అవుతామనే సంకల్పాన్ని బలంగా కోరుకోండి. ఖచ్చితంగా నిజమవుతుంది. మీరు చేస్తున్న వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే మొదలు పెట్టండి, అది సక్సెస్ అవుతారు. మిత్రులారా, మీరు భయాన్ని ముందుగా విడండి. మీరు సక్సెస్ కావాలనుకుంటున్న మీ బలమైన సంకల్పం, డబ్బు సంపాదించాలని మీ యొక్క బలమైన సంకల్పం నెరవేరాలంటే ముందుగా మీరు భయాన్ని విడిచిపెట్టండి. అదే మీ మొదటి అడుగు అని గుర్తుపెట్టుకోండి. మీరు మీ జీవితంలో సాధించడానికి, మీ జీవితంలో రావడానికి మీరు చేస్తున్న ప్రయత్నానికి అదే మొదటి అడుగు అని గుర్తుపెట్టుకోండి. మిత్రులారా, మీరు ఏ పని చేసినా కూడా చిన్నగానే మొదలు పెట్టండి. దాన్ని కంటిన్యూగా చేస్తూ వెళ్ళండి. ఖచ్చితంగా అందులో మీరు మాస్టర్ అవుతారు, నైపుణ్యత సాధిస్తారు. మిత్రులారా, మీరు ఒక ఉద్యోగంలో వర్క్ చేస్తున్నారనుకోండి. ఆ ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే మీ నైపుణ్యాలు, దానికి సంబంధించిన మీ నైపుణ్యాలను నేర్చుకోవాలండి. స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడే మీరు కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా మీ స్కిల్స్ మీద మీరు ఎప్పుడైతే శ్రద్ధ పెట్టారో, ఆ స్కిల్స్ని ఎప్పుడైతే నేర్చుకున్నారో ఖచ్చితంగా మీకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు మిమ్మల్ని గ్రహిస్తారు మై డియర్ ఫ్రెండ్స్. మీకు కొత్త ప్రమోషన్ రావచ్చు. అలాగే మిత్రులారా, మీ లక్ష్యం కోసం మీరు రోజు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారు, మీ లక్ష్యాన్ని మీరు చేరుకోవడం కోసం రోజు ఎంత సమయాన్ని మీరు కేటాయిస్తున్నారని ఒకసారి విశ్లేషణ చేసుకోండి. విశ్లేషణ చేయండి. మీ లక్ష్యం నెరవేరడం కోసం మీరు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారు, ఆ సమయాన్ని వృధా చేయకుండా మీ లక్ష్యం వైపు ప్రయాణించేలా మీ సమయాన్ని ఉపయోగించుకుంటున్నారు. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, ప్రయత్నం అంటే ఒకేసారి విజయం సాధించడం కాదు. పదే పడడం, మళ్ళీ లేచి నడవడం, ప్రతి వైఫల్యం ఒక పాఠంగా భావించండి మిత్రులారా. మీ లోపాన్ని సరిచేసుకోండి. అలాగే మీలో బలమైన సంకల్పం ఉన్నప్పుడు మీలో ఏమైనా లోపాలు ఉంటే కనుక వాటిని సరిచేసుకోండి. ముందుకు సాగండి మిత్రులారా. మీ సంకల్పమే మీకు దారి చూపుతుంది. మీ ప్రయత్నమే మీకు ఒక రథంగా మారి మీ విజయాన్ని ఖచ్చితంగా ఇస్తుందని నమ్మండి మిత్రులారా. మీరు విజయం సాధించాలంటే అన్నింటికంటే ముఖ్యమైనది మీ మీద నమ్మకం ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను మిత్రులారా, మీరు విజయం సాధించాలంటే ఖచ్చితంగా మీకు కావాల్సింది ఏంటంటే మీ మీద మీకు నమ్మకం ఉండాలి. నేను సాధించి తీరుతాను, ఎస్ ఐఎమ్ ద మిలియనీర్ అని మీరే పాజిటివ్ సంకేతాలు ఇచ్చుకోవాలండి. మీరు ధనవంతులుగా ఉండడానికి అర్హులను నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్. యు ఆర్ డిజర్వ్ ఇట్. మీరు నమ్మండి, ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు. మీరు కష్టపడగలరు, మీరు నేర్చుకోగలరు. ఈ ప్రపంచంలో ఎంతోమంది సాధారణ వ్యక్తులు కూడా గొప్ప విజయాలు సాధించారని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. వారికంటే మీరు ఏ మాత్రం తక్కువ కాదండి. వారు సాధించగలిగింది మీరు ఎందుకు సాధించలేరు? మీరు ఏ మాత్రం తక్కువ కాదని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు, నీ వల్ల కాదు అని చెప్పవచ్చు. కానీ మిత్రులారా, మీ యొక్క సంకల్పం బలంగా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు నిరంతర ప్రయత్నం చేస్తే మీ విజయాన్ని ఎవరు ఆపలేరనే విషయాన్ని నమ్మండి మిత్రులారా. ఓకే, మీరు డబ్బు సంపాదించాలని మీ యొక్క సంకల్పాన్ని బలంగా పెంచుకోండి. దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం మొదలుపెట్టండి మిత్రులారా. మీరు ప్రయత్నిస్తే అది నిజమవుతుందని నమ్మండి మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు.